పిల్లల పుట్టుక ఏ కుటుంబానికైనా సంతోషాన్నిస్తుంది. అయితే కవల సంతానం కలిగినప్పుడు చాలా మంది ఆందోళన చెందుతారు. కవలలు అంటే ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టడం అంటే పిల్లలపై శ్రద్ధ, వారిని పెంచడానికి అయ్యే ఖర్చు రెట్టింపు అవుతుంది. అందుకే చాలా మంది కవల పిల్లలు పుడితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. కవలలు రెండు రకాలుగా ఉంటారు. ఒకేలా కనిపించే కవలలు, ఒకేలా కనిపించని కవలలు. పిల్లల పుట్టుక ఏ కుటుంబాన్నైనా సంతోషాన్నిస్తుంది. అది కవలలు పుడితే ఇంకొంచెం మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు, కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఒకేలాంటి కవలల విషయంలో అండం, శుక్రకణాల కలయిక తర్వాత అది విచ్ఛిన్నమై తల్లి గర్భంలో రెండు జైగోట్లుగా ఏర్పడుతుంది. ఈ కారణంగా ఒకేలా కనిపించే కవలలు పుడతారు. ఒకేలా లేని కవలల విషయంలో అలా జరగదు. రెండు అండాలు కలిసి ఫలదీకరణం చెందుతాయి. ఎవరికి కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే విషయానికొస్తే, చాలా మంది మా కుటుంబంలో ఎక్కువ మంది కవలలు ఉన్నారని చెబుతూ ఉంటారు. ఇది పూర్తిగా తప్పు కాదు. ఎందుకంటే కవలలు పుట్టడానికి జన్యుపరమైన కారణం ముఖ్యమైనది. అంటే ఏదైనా ఒక కుటుంబంలో గతంలో కవలలు పుట్టిన చరిత్ర ఉంటే ఆ కుటుంబంలో మళ్ళీ కవలలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబంలో కవల సోదరి లేదా సోదరుడు ఉన్నట్లయితే మీకు కూడా కవలలు పుట్టే అవకాశం ఉంది.